एतद्ब्रूहि महान् कामो मह्यां शुश्रूषवे पितः न हि गोप्यं हि साधूनां कृत्यं सर्वात्मनामिह अस्त्वस्वपरदृष्टीनाम् అమిత్రోదాస్తవిద్విషాం. తండ్రి, దీనిని గురించి నాకు తెలుపుము. దీని నెరుగుటకు మిగుల కుతూహలముతో నున్న నేను శ్రద్ధతో వినుటకు సిద్ధపడి ఉన్నాను. సర్వులను తమతో సమానముగా చూచువారు, స్వపరభేద శూన్యులు, మిత్రశత్రు తటస్థ భావములు లేనివారు నగు సాధు పురుషులు నిక్కముగా ఎట్టి విషయమును దాచిపెట్టరు. కృష్ణుడు అంత చిన్న వయసులో కూడా తండ్రి దగ్గర నుంచి విషయం రాబట్టడం కోసం ఆయన ఎంత తెలివిగా తండ్రిని ప్రశ్నిస్తున్నాడు. నేను మీరు జరపబోయేటువంటి కార్యక్రమాన్ని తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఏంటి అక్కడ జరుగుతూ ఉంది? నందమహారాజు ఇంద్రుని పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ భగవంతుడు భవిష్యత్ శ్లోకాల్లో చెప్పబోయేది ఏంటి అంటే, దేవతలందరూ కూడా వాళ్ళకి ఆ స్థానాలు భగవంతుడు కల్పించాడు. ఎందువల్ల అంటే వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సేవలను మానవులకి, ఈ సృష్టికి అందించడం కోసం. ఇప్పుడు మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అన్ని కార్యాలయాల్లో ఉంటాయో ఉండవో తెలియదు, కానీ కొన్ని కార్యాలయాల్లో బోర్డులు ఉంటాయి, లంచాలు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని. గమనించారు ఎప్పుడన్నా? అంటే ఎందుకని? ప్రభుత్వం అధికారులు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి, వాళ్ళు పని చేస్తున్న దానికి ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది. ఇంతకుముందు రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవాళ్ళు, ఇప్పుడు బతకడానికి బడిపంతులు అయిపోయారు. టీచర్లు చాలా చాలా మంచి జీతాలు ఉన్నాయి వాళ్ళు. అట్లాగే ప్రతి ఒక్క ఉద్యోగి అందరూ మంచి మంచి శాలరీస్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి అవన్నీ ఇస్తూ ఉంది కాబట్టి లంచం తీసుకోకూడదు, పని చేయాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా లంచం లేకపోతే ఏ పని అవ్వదు, ఏ పని కూడా జరగదన్నమాట. అటువంటి సందేశాన్నే ఇక్కడ భగవంతుడు ఇస్తున్నాడు. దేవతలు వాళ్ళకిచ్చినటువంటి బాధ్యతలను బట్టి ఇంద్రుడు సకాలంలో వర్షాలు కురిపించాలి. ఆయనకు మీరు ప్రత్యేకించి పూజలు చేసి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ డ్యూటీ అది, దేవతలందరి యొక్క కర్తవ్యం. ఏ దేవత దానికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సేవలను అందించాలా. అందుకని ఇక్కడ చాలామంది జనసామాన్యానికి తెలియని విషయం ఏంటి అంటే, వీళ్ళకి ఈ దేవతల స్థితి ఏంటి, ఆదిదేవుడు కృష్ణుడు విష్ణువు యొక్క స్థితి ఏంటి, మిగిలిన దేవతల యొక్క స్థితి ఏంటి, ఇవేం తెలియదు. వాళ్ళకి డబ్బు వస్తుంది అంటే ఏ పూజ అయినా చేస్తారు. మనందరం కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరూ ఎంతో భక్తితో వెళ్తారు. ఇంతకుముందు ఆ వెంకటేశ్వర స్వామి మందిరం ముందే 1000 కాళ్ళ మండపం అని ఉండేది. దాని ముందన్నీ ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, కర్పూరాలు అమ్మేవాళ్ళు, ఈ దుకాణాలు ఉండేవి. నేను తిరుపతి ఆశ్రమంలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాను.
ఆల్మోస్ట్ రోజు కొండ మీదకి వెళ్ళేవాడిని. ఆ దుకాణాల్లో ఒక దుకాణంలో నేను ఎందుకో వాటి మధ్యలో నుంచి వస్తుంటే అట్టా చూశాను. చూస్తే ఒక దుకాణంలో వాడు అందరూ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని మాల వేసుకొని పూలు పెట్టుకొని దీపం పెట్టుకుంటారు. ఒక దుకాణంలో వాడు గాడిద ఫోటో ఒకటి పెట్టుకొని దానికి మాల పెట్టుకొని ఆయన దీపం పెట్టున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. భూలోక వైకుంఠం తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వీడు గాడిద ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇదేంటయా ఇది అన్నాడు. అంటే నాకెవరో చెప్పారండి ఈ ఫోటో పెట్టుకొని పూజ చేస్తే డబ్బులు బాగా వస్తాయని. డబ్బులు వస్తాయని చెప్తే ఏ పనైనా చేస్తారు, కానీ శాస్త్రపరంగా అర్థం చేసుకునేది ఏం లేదు. పిచ్చి ఏది పడితే అది చేయడం. కానీ ఎవరిని మనం పూజించాలా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజా విధానం ఉపనిషత్తులు చెప్తాయి. ఏమని చెప్తాయి? చెట్టు ఉంది, చెట్టును సంతృప్తి పరచాలంటే కొమ్మకు రెమ్మకు పువ్వుకు కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు. కాండానికి పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది. ఈ శరీరాన్ని సంతృప్తి పరచాలా అంటే చేతులకి చెవులకి ముక్కుకి కాళ్ళకి భోజనం పెట్టాల్సిన అవసరం లేదు. కడుపుకి ఆహారం పంపిస్తే అన్ని అవయవాలకు శక్తి వస్తుంది. సర్వకారణ కారకుడైనటువంటి ఆ విష్ణువు, ఆ కృష్ణుణ్ణి మనం సేవించడం ద్వారా అప్రయత్నంగా అందరూ దేవీ దేవతలు కూడా సంతృప్తి చెందుతారు. ప్రత్యేకించి మనం ఈ దేవత ఓకే అట్ట కూడా అనుకుందాం. ముక్కోటి దేవతలు ఉంటే మరి నువ్వు ఒక దేవతను పూజించి ఇంకో దేవతను పూజించకపోతే కోపం రాదు ఆయనకి? మరి నువ్వు అందరినీ ముక్కోటి దేవతల్ని పూజించాలి. నీకుండే 24 గంటలు సరిపోద్దా? ఎవరిని ఎక్కువ అంటావు, ఎవరు తక్కువ అంటావు? ఒకవేళ అగ్నిని పూజించకపోతే ఇంట్లో పొయ్యి మండదు, అగ్నిని పూజిస్తానంట. అప్పుడు వాయువు నిర్లక్ష్యం చేస్తావు. వాయువు అరే వీడు అగ్నిని పూజించి నన్ను పూజించట్లేదు, గాలాడకుండా చేసేయాలండి అని చెప్పి ఆయన స్ట్రైక్ చేశాడు అనుకో, ఏం నీ పరిస్థితి? సో ఇట్లాగా మరి అట్టని చెప్పి అందరూ నీకు అన్నీ అందిస్తున్నారు కదా, మరి ముక్కోటి దేవతలను నువ్వు పూజించేదానికి నీకు టైం ఉందా? అది లేదు. మరి ఉపాయం ఏంటి? తెలివైన విషయం ఏంటి? ఎవరిని పూజిస్తే అందరూ సంతృప్తి చెందుతారో ఆయన్ని పూజించడం ఉత్తమం. సో ఎవరిని పూజిస్తే అందరూ సంతృప్తి చెందుతారు అంటే ఆదిమూలం తద్విష్ణోర్ పరమం పదం కృష్ణస్తు భగవాను స్వయం. గజేంద్రుడు నీళ్లు తాగాలని చెప్పి పొలంలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ముసలి పట్టుకునింది. ముసలి పట్టుకుంటే వీళ్ళిద్దరి మధ్య పోరాటం 1000 సంవత్సరాలు సాగిందండి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల తర్వాత గజేంద్రుడు వీక్ అయిపోయాడు. కారణం ఏంటి? స్థానబలం. మనం కూడా భక్తిలో ఒక రోజు ఉన్నట్టుగా ఇంకో రోజు ఉండదు. కారణం ఏంటి చెప్పండి? స్థానబలం. మనం ఉండే భౌతిక జగత్తు భక్తి అనేటువంటిది ప్రవాహానికి ఎదురీత. ఇక్కడ చైతన్యము వాతావరణం అంతా కూడా ఏంటి అంటే భౌతిక విషయాల పట్ల నిండిపోయి ఉంది చైతన్యం అంతా. అందుకని మనం భక్తి మార్గంలో ఉంటే మనల్ని లాగేస్తూ ఉంటుంది అటు ఇటు.
ఒక వారం రోజులు సీరియస్గా కనిపిస్తాడు భక్తుడు, తర్వాత ఒక నెల 2 నెలలు కనపడ్డాడు. ఏమైందయ్యా? ఏమైందంటే ప్రభుజీ కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి ప్రభుజీ, అది ప్రభుజీ, ఇది ప్రభుజీ. మైండ్ లాగేసింది. కొన్ని దేశాల్లో కొన్ని వీధుల్లో కాలుష్యం ఎక్కువ ఉంటుందంట, ఆక్సిజన్ తక్కువ ఉంటుందంట. అందుకని ఆ వీధుల్లో అక్కడక్కడ ఆక్సిజన్ ఛాంబర్స్ పెట్టుంటారంట. ఎందుకయ్యా అంటే వీడికి ఊపిరి ఆడకపోతే దాంట్లో తలుపు తీసుకొని తలకాయ లోపల పెట్టుకొని అని ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ నడవాలేడు. అట్లాగే జీవుడికి కావలసినటువంటి ప్రాణవాయువు, నిజమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి, దాన్ని ఇవ్వడం కోసం స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఏంటి అంటే ఈ యొక్క ఇస్కాన్ అన్నటువంటి ఒక సంస్థను స్థాపించారన్నమాట. ప్రవచన మధ్యలో సో ఇస్కాన్ అన్నటువంటి సంస్థని స్థాపించారు. మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక ఎనర్జీ పోయినప్పుడు కొంచెం లోపలికి వచ్చి 1 గంట 2 గంటలు కూర్చుంటే మళ్ళీ ఎనర్జీ వస్తుంది, కొంచెం ఒక వారం వర్కౌట్ అవ్వచ్చు. అందుకని ప్రభుపాదులు వారు చెప్పారు ఇస్కాన్ టెంపుల్స్ పవర్ హౌస్ అన్నారు. నేను ఆ మాట చెప్పానని ఎక్కడన్నా ప్లగ్ ఉంటే ఏలు పెడతారు. ఆ పవర్ కాదు, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం. ఇక్కడ ముసలి నీళ్ళల్లో ఉంది, గజేంద్రుడు నీళ్ళలోకి వచ్చాడు. గజేంద్రుడికి నీళ్లు అనేటువంటిది సహజమైన ప్లేస్ కాదు. నీళ్లలో గజేంద్రుడు జీవించడు, ముసలి జీవిస్తుంది. అందువల్ల స్థానబలం వల్ల ముసలికి ఏముంది, అది తన సహజమైన ప్రదేశంలో ఉంది. గజేంద్రుడు కాలు పట్టుకుంది, కొరకతా ఉంది, గజేంద్రుడు లాగుతున్నాడు. ఆ ముసలికి ఎట్లా ఉందంటే ఐస్ చీకితే రసం వస్తా ఉంటది. అట్లాగే గజేంద్రుడి కాలు ఎట్లా ఉందంటే రక్తం వస్తా ఉంది హ్యాపీగా, దాని సహజమైన పొజిషన్లో ఉంది అని లాక్కుంటా ఉంది. రోజు రోజుకి ముసలి కాయం పెరుగుతూ ఉంది, శరీరం పెరుగుతుంది, మంచి బ్లడ్ తాగుతూ ఉంది. రోజు రోజుకి గజేంద్రుడు అట్టయిపోతుంది, వీక్ అయిపోతాడు. ఎందువల్ల అంటే భౌతిక జగత్తులో భౌతికమైనటువంటి డామినేషన్ ఉంటుంది ఇక్కడ. అందుకని ఆధ్యాత్మిక జీవితం మనం ఏంటి అంటే ఈ సత్సాంగత్యం అన్నటువంటిది లేకపోతే మనం బలహీనమైపోతాం. బలహీనమైపోతే ఏముంది, మాయా టక్కని తీసేసుకుంటుంది, టక్కని తీసేసుకుంటుంది. ఎవరో ఒక బ్రహ్మచారి గురువుగారి ముందుకు వెళ్ళిపోయి చాలా గొప్పలు చెప్పాడంట. ఏమనంటే, గురూజీ నేను మాయను జయించేశాను అన్నాడు. గురుగారు అన్నారు, అరే నాయనా, భగవంతుణ్ణి చేరుకునేంత వరకు మాయను జయించానని చెప్పడానికి లేదు. ఎప్పుడైనా ఈ ప్రదేశం మాయ డామినేటింగ్. పెద్ద పెద్ద మహామహులే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. సౌరభముని నీటిలో కూర్చొని తపస్సు చేసేవాడు. 2 చేపలు సంపర్కం చేసుకోవడం చూసి మనసు చలించి బాహ్య ప్రపంచానికి వచ్చి భ్రష్టుడైపోయాడు. ఆయన ఎంతో మందిని పెళ్లి చేసుకున్న తర్వాత 5,000 మంది పిల్లకాయలను పుట్టించాడంట. ఏంది, నీటిలో కూర్చొని తపస్సు చేసి ఆయన. ఇవన్నీ ఉదాహరణలు ఇస్తే వీడి శిష్యుడు సౌరభ, అతనితో నన్ను కొలుస్తారా? నేను అతీతం. అప్పుడు గురువు గారు అన్నారంట, ఇంకా అంత స్థాయిలో ఉంటే ఇంకా నాతో పనే ఉందిరా నాయన, నువ్వు బయలుదేరు పరమహింస, నువ్వు బయలుదేరు పరమహింస అన్నారు.
సో పరమహింస బయలుదేరాడు. పరమహంస ఎవరయ్యా అంటే పాలు నీళ్లు రెండు కలిపి పెడితే పాలు మాత్రమే స్వీకరించి నీళ్లు వదిలేసేది హంస. అందుకని ఎవరైనా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన వ్యక్తుల్ని పరమహంస అన్నారు. ఎందువల్ల అంటే ద్వంద్వాలున్నటువంటి ఈ ప్రపంచంలో వాళ్ళు ఆ భగవద్భక్తిని మాత్రమే స్వీకరిస్తారు, మాయను వదిలేస్తారు, భౌతికాన్ని వదిలేస్తారు. వాళ్ళు ఇక్కడ జీవించున్నా కానీ మాయ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు భక్తిని మాత్రమే స్వీకరిస్తారు, మాయను దూరం పెడతారు. అందుకని వాళ్ళని పరమహంస అన్నారు. పరమహంస. సో ఈ పరమహింస బయలుదేరాడు. మంచి దారిలో పోతుంటే వర్షం వచ్చేసింది. వర్షం వస్తే ఒక ఇంటి పంచలోకి వెళ్ళాడు. పంచలోకి వెళ్తే లోపల ఈ మనసు ఏంటి అంటే కోతి, ఒట్టి కోతి కాదు ఇది, కళ్ళు దాగుందంట, దానికి పైన పిచ్చి పట్టిందంట, దానికి పైన కాలుకు ముళ్ళు గుచ్చుకొని ఉందంట. అటువంటి కోతితోటి మనసును పోలుస్తారు. నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 420 ఆలోచనలు వస్తాయంట. నేను ఇప్పుడు ప్రవచనం చెప్తానే ఉన్నా, అంతా మీ బుర్రలోకి వెళ్ళిందంటే నేను ఒప్పుకోను. అప్పుడప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది రకరకాలు. సో వీడు ఆ ఇంట్లోకి తొంగి చూశాడు. ఒక ఆమె పండుకొని ఉంది. పండుకొని ఉంటే ఆమె ఈ ఉరుములు మెరుపులు పడతా ఉంటే కొంచెం బెదురుతూ ఉంది. అప్పుడు వీడు అనుకున్నాడు, ఒంటరి స్త్రీ పాపం పండుకోనుంది, ఇంత తుఫాను, నేను కొంచెం లోపలికి వెళ్ళి ఒక కార్నర్లో పండుకుంటే ఒక పురుషుడు రక్షకుడు ఉన్నాడని ధైర్యం ఉంటుంది ఆమెకి అని మెల్లిగా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ఒక కార్నర్లో పండుకున్నాడు. మళ్ళా కొంతసేపటికి అటు చూశాడు, ఆమె ఇంకా బెదురుతూ ఉంది. అసలు నేను రక్షకుణ్ణి వచ్చానో లేదో కూడా గుర్తించిందో లేదో, అందుకనే భయపడుతున్నట్టుంది. అందుకని కొంచెం దగ్గరగా వెళ్తే బాగుంటుందని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళాడు. ఆమె గడగడ వణుకుతూ ఉంది, చలికి, వర్షము, చలిగాలులు, ఈదురుగాలులు. అప్పుడు నేను అనుకున్నాడు, చలికి బాగా వణుకుతూ ఉంది, నేను కొంచెం వెచ్చదనాన్ని ఇస్తే ఆమె ప్రశాంతంగా పడుకుంటుందని చెప్పి చెయ్యేశాడు. చెయ్యేస్తే వీడికి స్త్రీ స్పర్శలాగా అనిపించాల, ఏదో గొంగళి పురుగు మీద చేసినట్టు అనిపించింది. వీడు షాక్ అయిపోయి టక్కన లేచి చూశాడు. చూస్తే ఈయన గురువు గారు ఉన్నారు కదా, పెద్ద గడ్డంతో పడుకొని ఉన్నాడు పక్కన. గురూజీ అన్నాడు. అరే శిష్య, మాయను జయించావన్నావు కదరా అన్నాడు. గురువుగారు క్షమించండి అన్నాడు. వీడు సౌరవుని ఆఫ్టర్ ఆల్ అటువంటి వాళ్ళతో పోల్చొద్దునని అన్నాడు. సో చివరి క్షణం వరకు కూడా ప్రవాహానికి ఎదురీత. అందుకని చైతన్య మహాప్రభు చెప్పారు, వైష్ణవుడు, విష్ణు భక్తుడు ఎవరైనా కానీ భగవద్భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఆ సాంగత్యం చేయడం వల్ల ఈ యొక్క మోక్ష మార్గాన్ని, భగవంతుని చేరుకోవాలా అనేటువంటి దానికోసం మనుష్య జన్మ ఉద్దేశింపబడింది. అది ఆ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆటంకాలు, పరీక్షలు ఎన్నో ఉంటాయి. వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలా అంటే మన తోటి భక్తులు ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, భగవద్భక్తుల సాంగత్యం ఏంటి అంటే భక్తి అనేటువంటి పంటకు కంచె లాంటిది అన్నారు. కంచె లేకపోతే ఏమవుతుంది? జంతువులు వచ్చి మేసేస్తాయి. కంచె ఉంటే జంతువులు నుంచి రక్షింపవు. మాయా అనేటువంటి జంతువు నుంచి మన భక్తిని కాపాడుకోవాలా అంటే ఖచ్చితంగా
భగవద్భక్తుల యొక్క సాంగత్యం ఉండాలా. నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, ఈ గజేంద్ర మోక్షం గురించి చెప్తూ, గజేంద్రుడు ఆయన స్థానబలం లేనటువంటి స్థితిలో ఉన్నాడు, నీళ్ళల్లో ఉన్నాడు. స్థానబలం వల్ల ముసలి గజేంద్రుణ్ణి ఓడించింది. ఓడించడమే కాకుండా గజేంద్రుడు శక్తి నిర్వీర్యం అయిపోయింది. అప్పుడు గజేంద్రుడు ఏమన్నాడు అంటే, అహో ఆదిమూలం. ఏమన్నాడు? 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 కొంచెం గట్టిగా చెప్తే నిద్రపోయే వాళ్ళు మేల్కొంటారు. మీలో మీరు అంటే సో అహో ఆదిమూలం అన్నాడు. ఆయన విష్ణువు, నారాయణుడు రండి, శివుడు, బ్రహ్మ రండి నన్ను రక్షించండి ఇవేవన్లా. అహో ఆదిమూలం అన్నాడు. అప్పుడు ఎవరు వచ్చారు? అది కూడా సైలెంట్. ఎవరొచ్చారు? 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 పిల్లలు బాగాలేదు. విష్ణు వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఆదిమూలం ఎవరని? 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 ఆదిమూలం విష్ణువు కాబట్టి ఆ విష్ణు వచ్చాడు ఈ యొక్క గజేంద్రుణ్ణి కాపాడడం కోసం. సో మనం పురాణాలు, ఉపనిషత్తులు, భాగవతం, భగవద్గీత అన్నీ అధ్యయనం చేస్తే మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటి అంటే, సర్వకారణ కారకుడు ఆ భగవంతుడు. ఏ దేవీ దేవత చెప్పలేదు నాకు శరణాగతి పొందు మోక్షం ఇస్తానని. ఒక్కరు చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు విడిచిపెట్టి మామేకం నాకే శరణాగతి పొందు. అహంతాం సర్వపాపేభ్యో నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి కావించి మోక్షాన్ని నేను ప్రసాదిస్తాను. ఎవరు చెప్పారు? అంత గ్యారంటీగా ఎవరు చెప్పలేదు. కృష్ణుడు భగవద్గీతలో చివరిగా అది చెప్తూ ఉన్నారు, అన్ని ధర్మాలు వదిలిపెట్టి మామేకం శరణం వ్రజ. ఇప్పుడు ఈ దుఃఖాలుండే ప్రపంచంలో మనం ఉంది, హ్యాపీగా ఉండాలా అంటే ఎక్కడ కుదురుతుంది చెప్పండి? ప్రభుపాదుల వారు మన బుర్రలకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఆయన ఏం చెప్పారు తెలుసా? మరుగుదొడ్డిలో కూర్చొని మల్లెపూ వాసన ఎక్స్పెక్ట్ చేయొద్దు అని ఆయన అన్నాడు. మరుగుదొడ్డిలో కూర్చొని అరే నాకు మల్లెపూ వాసన రావట్లేదు ఏంటి ఇక్కడ అంటే, అక్కడ వచ్చే వాసన వేరే. అవునా కదా? అట్లాగా ఈ దుఃఖాలయంలో కూర్చొని నేను ఆనందంగా ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? ఎక్కడైతే 4 క్లేశాలు ఉన్నాయో అది ఖచ్చితంగా దుఃఖాలయం. ఏమిటా 4 క్లేశాలు? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. ఈ 4 క్లేశాలు ఎక్కడుంటే అది దుఃఖాలయం. భగవంతుడు గీతలో స్వయంగా చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. జన్మ ఎంత దుర్భరమైంది. 9 మాసాలు తల్లి గర్భంలో. మొన్న ఒక ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఈ యొక్క పిండం తల్లి గర్భంలో పడేటువంటి బాధలు. భాగవతం చెప్తుంది, తలక్రిందులుగా ఉంటాడు పిండం, కాళ్ళు కిందకుండవు, తల కిందకుంటుంది.
ఎందువల్లంటే ప్రసవ సమయంలో తల ఉన్నప్పుడు ఈజీగా వచ్చేస్తారు. ఒక్కోసారి ప్రసవం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అప్పుడు చెప్తారు బిడ్డ తిరగబడ్డాడు అంటారు. రివర్స్లో ఉంటే వాడు బయటకు రావడం కష్టం. సో తల క్రిందులుగా ఉంటాడు. మరి ఆ గర్భాశయంలో ఏముంటుంది? మలము, మూత్రము, చీము, నెత్తురు ఇవన్నీ ఉంటాయి. ఎవరన్నా ఈ ఐటమ్స్ అన్నీ పెట్టిన పెద్ద గన్నీ బ్యాగ్లో తల క్రిందులుగా కట్టేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? జాయ్ఫుల్, ఆనందంగా ఉంటుందా? మనందరి పరిస్థితి తల్లి గర్భంలో అదే. అది జన్మ అంటే 5వ నెల వచ్చేసరికి చైతన్యం పెరుగుతుందంట. అప్పుడు ఆ బాధలు తట్టుకోలేక భగవంతుడిని ప్రార్థిస్తాం మనం. ఏమని ప్రార్థిస్తామంటే, స్వామి నన్ను బయటపడే, నిన్ను సేవించి నేను తరిస్తాను. మరి మన వాళ్ళని తరింపజేసేవాడు ఎవరు? ఇక్కడ ఎందుకు ఇంద్రుణ్ణి పూజించడం వద్దు, గిరిగోవర్ధనం నాతో సమానం, నన్ను పూజించని కృష్ణుడు చెప్తున్నాడంటే, నీకుండే తక్కువ సమయంలో ఈ 3 కోట్ల దేవతల్ని సేవించుకుంటూ నువ్వు కూర్చుంటే నీకు టైం లేదు. షార్ట్ కట్. ఎవరైతే మోక్షం ఇస్తారో ఆయన సేవించుకొని తరించాలి నువ్వు. ఎవడన్నా ఉన్నాడు, రాజుగారితో పని ఉంది, ప్రైమ్ మినిస్టర్తో పని ఉంది, 2 ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్లో ప్యూన్ దగ్గర నుంచి హెడ్ క్లర్క్ దగ్గర, జూనియర్ క్లర్క్ దగ్గర నుంచి హెడ్ క్లర్క్ దగ్గర నుంచి ఆఫీసర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ మొత్తం ద్వారా పోవడం. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్పాడు నేను తీసుకెళ్ళిపోతాను డైరెక్ట్గా అన్నాడు. ఏది బెస్ట్ చెప్పండి? అది కూడా నీరసంగానే చెప్తాను. ఫ్రెండ్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళడం తెలివైన విషయం. లేదు నేను రూల్ ప్యూన్ దగ్గర నుంచి మొదలు పెడతాను. కానీ ఈరోజు ఎవరో ఒక దేవతను పూజిస్తే ఈ జన్మంతా, నెక్స్ట్ జన్మకి ఆయన కన్నా ఉన్నతమైన దేవతను పూజించే అవకాశం వస్తుంది. మళ్ళా నెక్స్ట్ జన్మలో ఆ ఉన్నతమైన దేవతను పూజిస్తే ఆయన కన్నా ఉన్నతమైన దేవతను పూజించేదానికి నెక్స్ట్ జన్మలో అవకాశం వస్తుంది. నెక్స్ట్ 3 కోటి దేవతలు ఉంటే 3 కోట్ల జన్మలు ఎత్తావా? అదేమన్నా తెలివైన విషయమా? అట్లా కాకుండా నేరుగా ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం. భగవంతుడి ఫ్రెండ్ ఆడ కూర్చొని ఉన్నాడు, ఆయన పట్టుకుంటే నేరుగా తీసుకెళ్ళిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్ డైరెక్ట్గా తీసుకెళ్తా అన్నాడు, భగవంతుడి ఫ్రెండ్ ఆడ కూర్చోన్నాడు. మనం రోజు పనుకుంటాం, నిద్రపోతాం, అన్నీ చేస్తాం, ఆయన మాత్రం కూర్చోనే ఉన్నాడు మన కోసం. రెండు తీసుకెళ్ళిపోతా. గురువు. ఆ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే గురువు. సో మనం ఏంటి అంటే ఇన్ని జన్మలు ఎత్తి కష్టాలు పడ్డాం. జన్మ ఒకటే అటువంటిది. మళ్ళా మృత్యువు ఎంత పెయిన్. గరుడ పురాణం చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి అంత నొప్పి ఉంటుందట మృత్యు సమయంలో. ఎన్ని తేళ్లు? నేను అడిగినప్పుడు రిపీట్ చేస్తున్నాను. పక్కన వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు పాపం, కొంచెం మేలుకొల్పులు. సో 40,000 ఒక్క తేలు. ఎవరికైనా ఎప్పుడైనా తేలు కుట్టిందా? నాకు ఒకసారి కంతిరి కుట్టింది. ఆ కంతిరిగా కుడితే దాంట్లో ఏం విషయం ఉందో తెలియదు. అది సురసురు కాలితే ఎట్టుంటది, కాలితే అట్లా నరంలో ఆ కాలినట్టు కొంచెం మోచే దాకా వెళ్ళింది. ఇక్కడ కుడితే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డైల్యూట్ అయిపోయింది దాని పవర్, సరిపోలా. అది కొంచెం ఇంకా లావు అయి ఉంటే నాలాంటి శరీరానికి కొంచెం ప్రభావం చూపించుండేది. 7 దాకా వెళ్ళేసరికి డైల్యూట్ అయిపోయింది. అటువంటిది తేల్లో ఇంకా విషయం ఉంటుంది, పాములో ఇంకా విషయం ఉంటుంది. అటువంటిది 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి మృత్యు సమయంలో ఉంటుందండి. అంటే మళ్ళా మీరు నన్ను ప్రశ్నించద్దు, గురువుగారు తేళ్లు 40,000 కాళ్ళు చేతులు పట్టుకుంటాయా, మెడ పట్టుకుంటాయా, తల పట్టుకుంటాయా? అంటే ఆ నొప్పిని దేంతో పోల్చారంటే
మనం జీవితంలో నాది 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 అని బంధనాలు పెట్టుకుంటాం కదా, వాటన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాలా. సర్వ మృత్యు హరశ్చాహం. ఇల్లు నాది, కారు నాది, ఇంట్లో ఫర్నిచర్ నాది. ఎవరో మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన చెప్పి, ఇదో ఈ సోఫా నాకు చాలా ఇష్టం, రోజు దీని మీదే కూర్చుంటా అన్నాడు. రోజు దీని మీద కూర్చుంటా. సోఫా కూడా వదిలేయాల, నువ్వు రోజు కూర్చునేవాడివే, టైం వస్తే కూర్చునేదానికిలే. ఇల్లు నాది, పిల్లలు, పరివారం అందరు నా వాళ్ళు. మామూలుగా ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు ఇప్పుడు సత్సంగం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. దారిలో ఒక 500 నోటు పోయింది మీ జోబిలో నుంచి. రోజంతా ఎట్లుంటుంది చెప్పండి? 500 నోటు. ఇంకా కనిపించినోడికంతా నేను చాలా జాగ్రత్తగా ఉంటానయ్యా. అది ఎవరు కొట్టేస్తాడో అర్థం కావట్లేదు. 500 దొరకాలి చెప్తాం. ఇంక రోజంతా ఒక నిద్రపోతే మరుసటి రోజుకి మర్చిపోతాం. ఆ నిద్రపోయేంత వరకు ఇంకా మనల్ని కొరుకుతానే ఉంటుంది. ఏంది? 500 నోటు. అటువంటిది ఇల్లు, పరివారము, బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తులు, మళ్ళా సూపర్ బాడీ, ఎక్కడన్నా అర్థం కనిపిస్తే. నేను ఎప్పుడైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, స్వామి అంత కారులోనే కూర్చోండి, ప్రవచనానికి ఇంకొక 5 నిమిషాలు పడుతుంది, ఆ కారులో కూర్చొని జపం చేసుకుంటా ఉంటా. నేను లోపల కూర్చున్నాను కూడా గమనించరు, వచ్చేసి ఇట్ అనుకుంటుంటారు. వాడు నేను లోపల ఉన్నా, ఆడు బయట నుంచి అద్దంలో, అది కూడా ఏం కూలింగ్ ఏం కాదు, అయినా కానీ ఇట్ అనుకుంటాడు. శరీరం వాడు ఎంత దారుణంగా ఉన్నా దాని మీద వ్యామోహం, దాన్ని డెకరేట్ చేసుకోవాలా, దాన్ని అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. వీటన్నిటి కూడా సింగిల్ స్ట్రోక్ సర్వ మృత్యు హరశ్చాహం. మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని నేను హరించి వేస్తాను. పోయింది, ఫినిష్. ఆ పెయిన్ని 40,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళడాన్ని అంత పెయిన్తో పోలుస్తారన్నమాట. అంత పెయిన్తో పోలుస్తారు. ఈ రెండిటికి మధ్యలో ముసలితనం, వ్యాధి. ఎవడన్నా ముసలాడు అవ్వాలనుకుంటాడా చెప్పండి? నేను చిన్నప్పటి నుంచి గమనించే విషయం ఏంటంటే, కొంచెం వెంట్రుకలు నెరిసి వెంట్రుకలు రాలిపోయి కొంచెం తాతలా కనిపిస్తే ఎవరైనా చిన్నపిల్లడు వచ్చి తాత అంటే వీడికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఏయ్ తాత అంటావేంట్రా, అంకుల్ అనలేవు అంటాడు. నువ్వు అంకుల్లా కనిపిస్తే కదా అంకుల్ అనడానికి పెంకులు. నువ్వు అంకుల్లా కనిపించట్లేదు, తాత అయిపోయావు. ఆడు అందుకని తాత అన్నాడు, కానీ మనకి ఇష్టం లేదు. తర్వాత ఆర్టిఫిషియల్ గా దాన్ని కవర్ చేసుకునేది. ఒక ఆమె ఎవరో చాలా అందంగా పెద్ద హై హీల్స్ వేసుకొని పోతా ఉందంట. 6 అడుగులు అందగత్తి అనుకొని ఒకడు ఫాలో అయ్యాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతే వీడు అట్రాక్ట్ అయిపోయి ఏదో అంటుంటారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేదో, ఆడు ఇంట్లో కూడా గోడ దూకి వెళ్ళిపోయాడంట. ఆమె ఇంటి ఎంట్రన్స్ లోనే ఆయన చెప్పులు వదిలేసింది, అవి ఒక అడుగు ఎత్తున్నాయి. ఆటోమేటిక్గా ఆమె 6 అడుగులు, ఆమె 5 అడుగులు అయిపోయింది. ఆయన హాల్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత హ్యాట్ ఇటు తీసిందనమాట. హ్యాట్తో పాటు విగ్గు కూడా ఊడిపోయింది. బట్టన్ ఎత్తంట ఆమెకి. ఆయన కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఉంది, కళ్ళజోడు తీసేసి అక్కడ పెట్టింది. కళ్ళు దుబాయ్లో ఆయిల్ వెల్స్ లాగా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయన్నమాట. ఆయన అద్దం ముందుకు వెళ్ళిపోయి నోరు పెద్దగా తెరిచి పెట్టుడు పళ్ళు తీసి ఆడ పెట్టేసింది బొగ్గలో. పాపం వీడేమో స్వీట్ 16 అనుకొని వెంటాడాడు. తీరా చూస్తే స్వీట్ 60. ఎంత కవర్ చేసుకున్నా, ఆమె ఎంత మేకప్ వేసుకున్నా, ఎంత చేసుకున్నా వయసు 16 అవదు. సో వృద్ధాప్యం
చాలా చిన్నప్పుడులాగా పరిగెయాలని మనసేమో ఎంగే, చిన్నప్పుడులాగా పరిగెయాలనిపిస్తుంది, చెట్లు ఎక్కాలనిపిస్తుంది, గోదాట్లో ఈదాలనిపిస్తుంది, కనిపించిందంతా బాగా తినాలనిపిస్తుంది. ఎంతమంది పెద్దోళ్ళు ఒక్క పూరి పెడితే చాలయ్యా అంటారు, రెండోది వేసుకోను, వయసు అయిపోయింది కదా, అరుగుదల లేదు. అదే చిన్నప్పుడు 10 తినేసేవాడు, ఇంట్లో అందరూ వీడొక్కడే ఖాళీ చేసేవాడు. ఇప్పుడు అరగట. వృద్ధాప్యం ప్రభుపాదుల వారికి ఉదాహరణ ఇస్తాడు. ఎవరినన్నా ఒక స్తంభానికి కట్టేసి అన్నీ ఉన్నాయి, తినుబండారాలు ఉన్నాయి, అందమైన స్త్రీ ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు. అది వృద్ధాప్యం. ఏం అనుభవించలేడు, అన్నీ ఉన్నాయి కళ్ళ ముందు, ఏం అనుభవించలేడు. ఇంకా వ్యాధి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వీడు ఎంత పెద్ద హీరో అయినా 103, 104 జరంగానే వచ్చిందంటే గోడ పట్టుకొని లేయాలి. ఈ ప్రదేశంలో ఎవడైనా కానీ ఈ దుఃఖాలు తప్పించుకోలేడు. యాపిల్ కంపెనీ సంస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెప్పాడు వ్యాధి గురించి. ఆయనకి లాస్ట్లో క్యాన్సర్ వచ్చింది బాబు. వ్యాధి డబ్బు బాగా ఉంటే పెద్ద హాస్పిటల్ కొనేయచ్చు, పెద్ద వార్డు కొనేయచ్చు, వైద్యం కొనేయచ్చు, కానీ నొప్పిని అనుభవించేవాడిని మాత్రం కొనలేవు. అది నువ్వే అనుభవించాలి. నొప్పిని అనుభవించేవాడిని కొనలేవు, అది నువ్వే అనుభవించు. మనుష్య జీవితంలో మనుష్య జీవిత పరమార్థం ఏంటో మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఎందుకని మనుష్య జీవితంలో అర్థం చేసుకోవాలంటే, మనుష్య జీవితంలో మాత్రమే ప్రశ్నించే అవకాశం ఉంది, ఇవన్నీ తెలుసుకునేదానికి అవకాశం ఉంది, ఈ సంసార చక్రం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. సంసార చక్రం అంటే ఏంటి అంటే పునరపి మరణం, పునరపి జననం. ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, తిరిగి తిరిగి అనుభూతి చెందేదాన్ని సంసార చక్రం అన్నారు. ఆ చక్రం నుంచి బయటపడేటువంటి మార్గాన్ని వెతుక్కునేటువంటి అవకాశం కేవలం మనుష్య జన్మలో ఉంది. మనుష్య జన్మలో ఉంది. సో ఇక్కడ భగవంతుడు ముఖ్యంగా ఇంద్ర పూజలు చేయడానికి నందమహారాజు ఏర్పాట్లు చేస్తూ ఉంటే, ఆయన కృష్ణుడు మానవాళికి ఒక సందేశం ఇస్తున్నాడు. ఇంద్ర పూజ, చంద్ర పూజ, సూర్య పూజ, శని పూజ, ఇంకో పూజ, ఇవన్నీ చేసి టైం ఎక్కడుందరా నాయన, నేరుగా నన్ను సేవించి తరించండి, నేరుగా నన్ను సేవించి తరించండి అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క అధ్యాయంలో, ప్రత్యేకించి గిరిగోవర్ధన పూజ అనేటువంటి ఈ అధ్యాయంలో భగవంతుడు మానవాళికి ఇస్తూ ఉన్నాడు. సో అందుకని మనుష్య జన్మ ఎత్తిన తర్వాత, ప్రశ్నించే అవకాశం ఉన్న తర్వాత వేదం చెప్తుంది, నువ్వేం ప్రశ్నించాలా? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఏం ప్రశ్నించాలా? పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రశ్నించాలా. నేనెవరు? భగవంతుడు ఎవరు? నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి? ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అని తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. నేనెవరు అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరు నా యొక్క అంశలు. మరి ఆయన ఎవరు? అహం బీజ ప్రాతుపిత. మీ అందరికీ బీజ ప్రదాతరైన తండ్రిని నేను. ఆయన్ని కాదని చెప్పి ఇక్కడికి వచ్చాం, పనిష్మెంట్ అనుభవిస్తున్నాం. ఎక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటాం? భగవంతుడు చెప్పాడు, మాముపేద్యత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో అక్కడ పునర్జన్మ లేదు. సో ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని ఆయన లోకానికి చేరుకునే దానికోసం మనం ప్రయత్నించాలి. అయితే ఇవన్నీ వింటాం. మళ్ళా అర్జునుడు భగవద్గీత అంతా విన్నాడు. ఏమన్నాడు? కరిష్యే వచనం తవ
కృష్ణ నా అంధకారం తొలగింది, మాయ తొలగింది, మీరేం చెప్తే నేను అది చేస్తానన్నాడు. మళ్ళీ అభిమన్యుడు చనిపోయినప్పుడు నేను అంత్యక్రియలు చేయను, నా పిల్లోడు నాకు కావాలన్నాడు. నా పిల్లోడు నాకు కావాలన్నాడు. అభిమన్యుడు ఎవరు అంటే చంద్రుని యొక్క కుమారుడు. చంద్రుని యొక్క కుమారుడు. సో అర్జునుడిని అక్కడికి పంపించాడు కృష్ణుడు. ఓ అక్కడ ఉన్నాడు, తెచ్చుకో అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అభిమన్యుడు అక్కడ ఉన్నాడు. ఏ బిడ్డ అన్నాడు. అంటే బిడ్డ లేదు గడ్డ లేదు, నేనేదో భగవంతుడి లీలలో కొంత చిన్న పోర్షన్ ఇచ్చారు, అది నటించేశాను, వచ్చాను, పోయి నీ పని నువ్వు చూసుకో అన్నాడు. అప్పుడు ఇంద్రియాల్లోకి వచ్చి కింద అంత్యక్రియలు చేశాడు. ఇంత జ్ఞానం. సో మనకేంటి అంటే బాహ్య ప్రపంచంలో మాయ మనల్ని లాగేస్తూ ఉంటుంది. ఒకసారి నారదముని వచ్చాడు కృష్ణుడి దగ్గరికి. వచ్చి, స్వామి మాయా మాయా అంటారు, అసలు మాయ అంటే ఏంటయ్యా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి అడిగావు, అది మాట్లాడడానికి ముందు కొంచెం ప్రిపేర్ అవ్వాలా, ఒక గ్లాసులో నీళ్లు తీసుకురా, తాగేసి అప్పుడు ఉపన్యాసం మాయ గురించి చెప్తానన్నాడు. ఈయన నారదముని నీళ్లు తేవడానికి వెళ్ళాడు. ఒక బావి దగ్గర ఒక అందమైన యువతి నీళ్లు చేస్తా ఉంది. ఆమెను చూసి ఈయన ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. ఆమె ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఒక యజమాని బయట కూర్చోన్నాడు. ఈయన కొంచెం సిగ్గుపడుతూ నారదముని ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమండి యజమాని గారు, ఆ లోపలికి వెళ్ళినటువంటి అందమైన యువతి ఎవరండి అన్నాడు. నా కుమార్తె స్వామి అన్నాడు. ఈయన కొంచెం వీణ మీడుతూ, మీరేమీ అనుకోకపోతే ఆమెను నేను వివాహం చేసుకోవచ్చా అన్నాడు. నారదముని అంతటి వాడు నా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే, బ్రహ్మచర్యానికి సన్యాసం ఇస్తానంటే ఇంకేం కావాలి నాయన అని చెప్పి వివాహం చేసేశారు. చాలా గ్రాండ్గా, భూదేవంత వేదిక అంట, ఆకాశం అంత పందిర్లు, చాలా గ్రాండ్గా చేశారు. నేను ఎప్పుడు చెప్తాను కదా, పెళ్ళెందుకు గ్రాండ్గా చేస్తారంటే జీవితంలో అది లాస్ట్ గ్రాండ్ రోజు అనమాట. ఇంకా గ్రాండ్నెస్ ఉండదు జీవితంలో. అందుకని కానీరా బట్టలా 2 జతలు 4 జతలు తీసుకో, కానీ చైన్ అది ఇది. మేకనకు బలికి పంపించేటప్పుడు బ్రహ్మాండంగా స్నానం చేయించి బొట్లు గిట్లు మాళ్ళకెళ్ళేసి దమ్ములు డప్పులు అది అనుకుంటుంది. అబ్బా నేను హీరో అనుకుంటుంది. లాస్ట్కి తీసుకెళ్ళి అట్టాగే పెళ్లి కూడా, కానీ చాలా గ్రాండ్గా చేశారు. కాలక్రమంలో 6 డజన్ మంది పుట్టారు. ఎంతమంది? 6 డజన్ మంది పుట్టారు. ఈయన ఇంకా వాళ్ళే, ఇంకా వేరే ఇదేం లేదు, వేరే ఆలోచనే లేదు. ఉన్నట్టుండి ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే పెనుగాలులు వీస్తూ ఉన్నాయి. కప్పు కొట్టుకుపోయింది, ఇంటి మీద కప్పు. ప్రవాహం పెరిగిపోతుంది. నారదముని నట్టింట్లో పెద్ద మంచం వేశాడు. అందరూ ఎక్కేయండి మంచం, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నన్ను పట్టుకోండి అన్నాడు. ఉన్నట్టుండి ప్రవాహం, గోదావరి పొంగింది, ఊరి మీదకి వచ్చేసినాయి వాటరు. ఆ గోడలు ఫట్ పడిపోయాయి. ఆ ప్రవాహానికి ఒక్కొక్కరు కొట్టుకుపోతా ఉన్నారు. నిన్న మొన్న పుట్టినటువంటి లాస్ట్ పిల్లడు ఆయన నెత్తిని పెట్టేసుకున్నాడు. అందరు పోయినా నిన్ను నేను కాపాడుకుంటానన్నాడు. లాస్ట్కి ఏమైందంటే నీళ్లు ఈయన మీదకి వచ్చేసాయి. ఇంక వాడిని కూడా వదిలేశాడు. అయితే ఆ మమకారంతో ఆయన నీళ్లు 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 అన్నాడు. భగవంతుడు కృష్ణుడి పక్కనే ఉన్నాడు. నారద, నీళ్ళ కోసమే పంపించా, ఏమి నీళ్ళు అన్నాడు. నీళ్లు, జలమయం, వరద, నా భార్య, నా పిల్లలు, నీళ్లు. అరే నేను నీళ్ళు ఒకటే అడిగాను, భార్య పిల్లలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అన్నాడు భగవంతుడు. నీళ్లు నీళ్లు అన్నాడు. నేను అడిగింది నీళ్ళేనయ్యా, మరి భార్య పిల్లలు అన్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు?
మళ్ళీ ఆడు తేరుకున్నాడు. చూస్తే ఏం లేదు, భగవంతుడు ఉన్నాడు పక్కన. అప్పుడు తేరుకొని, స్వామి మాయ అంటే ఏంటో అడిగిన దానికి ఇంత పెద్ద సినిమా చూపిస్తారా అన్నాడు. ఇంత పెద్ద సినిమా చూపిస్తారా? అల్టిమేట్గా మనందరం కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ద డే చివరిగా మన జీవితంలో భార్య ఉండదు, పరివారం ఉండరు, పిల్లలు ఉండరు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాల్సిందే. అటువంటప్పుడు ఈ మధ్యలో ఇవన్నీ దేనికి అటని చెప్పి దీన్ని ఏమన్నారు అంటే, ఆధ్యాత్మిక జగత్తులో మనం నిద్రావస్థలో ఉన్నామంట. ఇది స్వప్నావస్థ. స్వప్నంలో ఈ డ్రామా నడుస్తుంది. అయితే దీన్ని ఆచార్యులు ఏం చెప్పారంటే డ్రామా అన్నారు. డ్రామా మనం స్టేజ్ మీద డ్రామా వేసేటప్పుడు వాడిని బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరంటారు అంటే, బెస్ట్ ఆర్టిస్ట్ అని ఎవరంటారు? ఆ సన్నివేశంలో వాడు ఒదిగిపోవాలి, జీవించేయాలి. ఇప్పుడు హీరోని హీరోయిన్ కాదు అంటే వీడు ఏడ్చేయాలి. అందరూ నిజంగానే అబ్బా వాడులో. మన అమ్మగారులు సీరియల్ చూసేటప్పుడు ఆ సీరియల్లో వాళ్ళు ఎంత రక్తి కట్టించేటట్టు నటించకపోతే వీళ్ళు అంటా ఉంటారు. ఈ మాతలందరూ, నాకు ఒక ఆయన, స్వామి మాకే బోల్డని కష్టాలు ఉన్నాయి, ఆ సీరియల్ పెట్టుకుని ఏడుస్తా స్వామి మావిడ. నేను చెప్తే ఎందో ఉండే టెన్షన్లు చాలంటే మనకు, మళ్ళీ అది పెట్టుకుని ఏడుస్తాం ఏంటి అంటే కూడా ఎందు అది పెట్టుకుని అంటావు. వాళ్ళు ఎంత యాక్ట్ చేస్తే వీళ్ళు ఎంత లీనమైపోయి ఏడ్ చేసి. నాకెవరో ఒక రీల్ ఒకటి పెట్టారు, ఒక ముస్లాంది. ఆమె ఆ టీవీలో జరిగే సన్నివేశానికి లేచి వెళ్ళిపోయి చంపేస్తా అది అవన్నీ మనం చెప్పలేము ఆ మాటలు అని చెప్పి టీవీ మీదకి వెళ్ళిపోతుంది ఆ ముస్లామె. అంటే ఆ టీవీలో జరిగే దానికి ఆమె లీనమైపోయింది. వాళ్ళు అట్లా నటించకపోతే వాళ్ళని బెస్ట్ ఆర్టిస్ట్ అందరూ. అందుకని వాళ్ళు అట్లా నటిస్తూ ఉన్నా కానీ వాళ్ళకి నిజమైన బాధ లేదు, చూసేవాడికి ఉంది బాధ. వాడు ఎప్పుడు నటించేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా, 4 డబ్బులు తీసుకుని వాళ్ళు రోజుకి 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు నటనకి అని చెప్పి మనసులో వాళ్ళు అదే అనుకుంటుంటారు. కానీ చూసేవాళ్ళేమో ఏడ్చి దుఃఖం. వా మనం కూడా ఏంటి అంటే ఇదొక డ్రామా. ఆ డ్రామాలో నటించేవాడు, అక్కడ భార్య ఉన్నా, స్టేజ్ మీద పిల్లలున్నా, వీళ్ళందరూ టెంపరీ. నిజమైనటువంటి కుటుంబం వాడికి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పరివారం ఉంది. ఎప్పుడు ఇది అయిపోద్దా, అక్కడికి ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పి లోపల ఆలోచించుకుంటూ నటిస్తూ ఉంటాడు. మనం కూడా ఇక్కడ ఈ టెంపరీ భార్య, టెంపరీ పిల్లకాయలు, టెంపరీ తల్లిదండ్రులు, టెంపరీ సమాజం, ఇదంతా అశాశ్వతం, ఇది టెంపరీ అని మధ్యలో నటించేటప్పుడు వీడు ఓ భార్య నువ్వు కష్టపడకు అని చెప్పని మళ్ళా ప్రేక్షకుల పక్క తిరిగి ఇదంతా ఒత్తుకే, ఆమె నా భార్య కాదు, ఏం కాదు, ఊరికే నటిస్తున్నావు అన్నాడు అనుకోండి, డ్రామా ఏమవుతుంది? ఫెయిల్. అందుకని ఇది డ్రామా అని తెలిసినా నువ్వు డ్రామా అని చెప్పకూడదు. ఎందువల్ల అంటే బొప్పి కడుతుంది. అమ్మగారు చపాతీ రుద్దే దాంతో వేసేస్తుంది నెత్తిన. ఏంటి నన్ను పెళ్లి చేసుకొని డ్రామా అంటావా, టెంపరీ అంటావా, ఇవన్నీ అంటా లేదు, ఎవరికి చెప్పద్దు నువ్వు డ్రామా అని. కానీ ఎట్లాగా స్టేజ్ మీద యాక్ట్ చేసేవాడు ఎవరికి చెప్పడు డ్రామా అని, వాడు యాక్ట్ చేస్తాడు నిజంగానే. అట్లాగే ఈ జీవితంలో మనం యాక్ట్ చేయాలి నిజమనే, కానీ మన నిజమైన గమ్యం ఆ భగవంతుడని మనసులో పెట్టుకొని ఆయన మీద ధ్యానం పెట్టుకొని ఆయన్ని చేరుకునే దానికి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలా. ఆయన గురువుగారు డ్రామా అని చెప్పారని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమే గురువుగారు చెప్పారు అంత డ్రామా అంటే ఆమె పాపం పూరి చేస్తుంది నీకోసం, ఆ బోండం వచ్చేస్తుంది ఎత్తి మీదకి, బోండం వచ్చేస్తుంది ఎత్తి మీదకి. సో చెప్పాల్సిన అవసరం లేదు, రియాలిటీ అర్థం చేసుకొని
నిజంగానే ఇది టెంపరీ ప్రపంచం అర్థం చేసుకొని మనం వాళ్ళని జాగ్రత్తగా ఎట్లాగా డ్రామాలో వాడు బెస్ట్గా నటిస్తే ఉత్తమ నటుడు అవార్డు పొందుతాడో అట్ట నటించాలి జీవితంలో కూడా. కానీ మన గమ్యం ఏంటో తెలుసుకొని దాన్ని చేరుకునే దానికోసం ప్రయత్నం చేయాలా. సో అందువల్ల ఇక్కడ ఈ గిరిగోవర్ధన పర్వతం లీలలో భగవంతుడు ఈ ఇంద్ర పూజలు చంద్ర పూజలు ఇవన్నీ అవసరం లేదు. గిరిగోవర్ధన పర్వతం నాతో సమానం. నేను చెప్పాను మొదట్లో, 3,000,000 దేవతలు ఉంటే అందరినీ మనం పూజించి సంతృప్తి పరచలేం. వాళ్ళందరినీ సంతృప్తి పరచాలంటే, చెట్టును సంతృప్తి పరచాలంటే కొమ్మకు, రెమ్మకు, పువ్వుకు, కాయకు నీరు పోయాల్సిన అవసరం లేదు. కాండానికి నీరు పోస్తే చెట్టు సంతృప్తిగా పెరుగుతుంది. అట్లాగే సర్వకారణ కారకుడైనటువంటి ఆ విష్ణువు కృష్ణువుని సేవించడం ద్వారా అప్రయత్నంగా అందరూ దేవీ దేవతలు సంతృప్తి చెందుతారు. వాళ్ళ ఆశీస్సులు మనకిస్తారు. మనం ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలు ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ మనుష్య జీవితం మనకు ఉద్దేశింపబడింది. సో అందువల్ల మొట్టమొదట మనిషి సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ వస్తుంది. ఆ మనుష్య జన్మలో ఏం చేయాలా అంటే, దుఃఖాలు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. దీన్ని కుంట అన్నారు, అంటే దుఃఖం ఉండేది భౌతిక జగత్తు. వైకుంఠ అంటే దుఃఖం లేని ప్రదేశం. ఆ వైకుంఠానికి వెళ్ళడానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించడానికి ప్రయత్నించాలి. మరి అక్కడికి వెళ్ళడానికి మనకు హృదయంలో ఉండే కల్ముషాలన్నీ పోవాలి. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాం, డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాడు మనల్ని? రోగం పోయింది అంటే డిశ్చార్జ్ చేస్తాడు. మనం హాస్పిటల్లో ఉండడం ఇష్టం ఉండదు. సార్ డాక్టర్ వస్తాడు రౌండ్స్కి మనం చెక్ చేయడానికి. సార్ నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు సార్ అని అడుగుతాం. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తే మళ్ళీ రోగము తిరగబెడుతుంది, టైం బాగా నయమవునాయి వదిలేస్తా. సో మనలో కూడా అరిషడ్ వర్గాలని రోగం ఉన్నాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య. ఈ అరిషడ్ వర్గాలన్న రోగం ఇక్కడ సాధన చేసి కుదుర్చుకోవాలి.